హాయ్ ఫ్రెండ్స్. నమస్తే అందరికీ. ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ మాస్టర్ శ్రీ గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నామండి. ఈరోజు మనం ఒక విచారకరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నామండి. నాకు చెప్పడానికి మాటలు రావడం లేదు. అయినా మనం ఏదైనా అంగీకరించాలి కదా! చక్కగా నిన్న, మొన్న అంతకుముందు 'జిడ్డు కృష్ణమూర్తి' గారితో ఈయన పరిచయం. వసంత విహార్‌లో ఈయన 10 సంవత్సరాలుండి వివిధ కార్యకలాపాలన్నీ చేపట్టడం. దాని ద్వారా ఈయన ఎంతో మందిని కలుసుకోవడం. అలాగే 'జిడ్డు కృష్ణమూర్తి' గారి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవడం. ఇవన్నీ జరిగినాయి. అయితే ఇలా ఉండగా ఒకరోజు ఆయన గురువైన విశ్వనాథ్ బాబాజీ గారి నుంచి ఈయనకి ఒక వర్తమానం వస్తుందండి. అర్జెంట్‌గా మౌని బాబా గుహలో హిమాలయాల్లో ఆయన్ని కలవమని. ఆయన్ని ఎందుకు కలవమన్నారు? విశ్వనాథ్ బాబాజీ గారు మరి ఏం చెప్తారు? అన్న విషయాలన్నీ గూడా ఈరోజు తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. చక్కగా మీ విలువైన అభిప్రాయాలన్నీ తెలియచేయండి. తెలియజేస్తున్న వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళకి, షేర్ చేస్తున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న మాస్టర్‌లందరికీ కూడా చాలా ధన్యవాదాలు. అక్కడ వసంత విహార్ నుంచి ఈయన చెన్నై వెళ్లి చెన్నైలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులను చూసి అక్కడి నుంచి సెలవు తీసుకొని రైల్వే స్టేషన్‌కి వెళ్లి మర్నాడు ఢిల్లీ వెళ్ళడానికి టికెట్లు కొనుక్కుంటారండి. ఢిల్లీ నుంచి ఈయన డైరెక్ట్‌గా ఋషికేశ్ చేరుకుంటారు. చేరిన రోజునే తిన్నగా మౌని బాబా గుహకి వెళ్ళిపోతారండి. అక్కడికి వెళ్ళేటప్పటికి బాబాజీ ఒంటరిగా ఉంటారు. అలక్ నిరంజన్ అని ఆయన బాబాజీ గారు శ్రీ అమ్మగారిని పలకరిస్తారు. గురువుని చూడగానే ఈయన ఆయన పాదాల మీద సాగిలపడి నమస్కరిస్తారండి. మౌని బాబా లేరు. ఆయన ఉత్తరకాశీకి వెళ్లారు. అవును, చాలా కాలమైంది. చూపే లేదు, కనబడలేదు అని గురువుగారు చెప్తారండి. నువ్వు బాగున్నట్టున్నావు కదా! అని యోగక్షేమాలన్నీ మాట్లాడుకుంటారు. అవునండి బాబాజీ, చాలా కాలమే అయిపోయింది. నేను మీ మీద ఏమీ ఆధారపడలేనని నిరూపించాలనే కదా మీరనుకుంటున్నారు. అయినా ఇక్కడికి రావడం నాకు చాలా బాగుంది. మీరెప్పటిలాగే ఉజ్వలంగా భాసిస్తూ ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తారండి మధుకర్ గారు. అయితే ఈయనేమంటారు అంటే, సరేలే ఇంకది చాలు. నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు. ఇప్పుడు నా మాట ఒకటి విను. నీకొక ముఖ్యమైన పని చెప్తున్నాను నేను. అది నువ్వు తప్పనిసరిగా చెయ్యాలి. చేసి తీరాలి. ఎందుకు అంటే, నేను వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాను అని బాబాజీ గారు శ్రీ గారితో చెప్తారండి. అనేటప్పటికి, "ఎక్కడికి బాబాజీ మీరు వెళ్ళేది? నేను మీతో వస్తాను" అని ఈయనంటారండి. అనేటప్పటికి, "అది నువ్వొచ్చే ప్లేస్ కాదు నాయనా. నువ్వు నాతో రాలేవు. నువ్వు చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంది. నేను నా శరీరాన్ని వదిలిపెట్టేద్దామనుకుంటున్నాను" అని విశ్వనాథ్ బాబాజీ గారు మాస్టర్ శ్రీ గారితో చెప్తారండి. ఆ మాటకి మాస్టర్ శ్రీ గారికండి పిడుగు పడినట్టయిపోయి తలంతా తిరిగిపోద్దండి. కానీ బాబాజీ నేను అని ఆ మాట ఇనగానే ఆయన నోట్లోంచి ఏ మాటలు కూడా ఇంకా ఊడిపడవండి. కళ్ళు వెడల్పు చేసుకొని రెప్ప వాల్చకుండా అలాగే తదేకంగా ఆయన్ని చూస్తూ ఉండిపోతారండి. వెంటనే విశ్వనాథ్ బాబాజీ గారు, "నువ్విప్పుడు ధైర్యాన్ని పుంజుకో నాయనా. నువ్వు ఒక యోగివనుకున్నాను. సరే, కొన్ని సార్లు నెమ్మదిగా ఊపిరి పీల్చు. ఇప్పుడు ఊపిరిని వదిలిపెట్టు. ఆ! అద్గది. ఇప్పుడెలా ఉంది నీకు?" అని గురువుగారు అడుగుతారండి. ఈయన ఊపిరి పీల్చుకొని నెమ్మదిగా వదిలిపెట్టాక, అప్పటి వరకు పిడుగు లాంటి వార్త విన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామో మనందరికీ తెలిసిన విషయమే గదా! రిలీఫ్ అవుతారండి. అయ్యాక, "సరే బాబాజీ, ఇందాకటి కన్నా బాగానే ఉంది. కానీ మీరు అకస్మాత్తుగా చెప్పడంతో నేను బాగా విచలితుడినయిపోయాను. ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పండి నేనేం చెయ్యాలో" అని ఆయన కళ్ళల్లో నుంచి వచ్చే ఆ నీళ్ళు
చిమ్ముకుని ఇవతలికి రాకుండా తంటాలు పడుతూ ఉంటారండి ఆ గురువు గారితో మాట్లాడుతున్నంతసేపు కూడా. నేను చేయవలసిన పని అయిపోయింది. నువ్వు చేయాల్సిందే చాలా ఉంది. మొదట కొన్ని ముఖ్యమైన సంగతులు సంక్షిప్తంగా చెప్తాను. నేను పోయిన తరువాత నా యొక్క శరీరాన్ని ఏ విధంగా సంపర్కించాలో నేను చెబుతాను. నీ శ్రీ గురువు, నా మిత్రుడు నాగరాజు తప్పిస్తే నా నిష్క్రమణం గురించి తెలిసిన వాడవు నువ్వొక్కడివే. ఇప్పుడు జాగ్రత్తగా విను అని చెప్పడం ప్రారంభిస్తారండి. క్రియా అభ్యాసం గురించిన సూక్ష్మ విషయాలకు సంబంధించిన కొన్ని సూచనలు చెప్పి, యోగుల మరణంలో అభ్యసించే చివరి క్రియా దీక్షని అప్పుడు శ్రీ మధుకర్ గారికి ఇస్తారండి విశ్వనాథ్ బాబాజీ గారు. ఒక యోగి శరీరాన్ని వదిలేద్దాం అనుకున్నప్పుడు అతనంటండి ఈ చివరి క్రియను చేస్తూ శారీరక కర్మలన్నిటినీ కూడా ఆఫ్ చేసేసి నిష్కలంగా శరీరాన్ని నుంచి వెళ్ళిపోతాడంటండి. శ్రద్ధ, సత్యసంధత అనే 2 నియమాలు లోబడి ఉన్న ఎవరికైనా కూడా ఈ క్రియా దీక్షను నువ్వు ఇవ్వొచ్చు అని శ్రీ ఎం గారికి విశ్వనాథ్ బాబాజీ గారు అనుమతిస్తారండి. ఆ తరువాత ఆయన ఈ శ్రీ అమ్మగారిని చేతనావస్థల్లోకి నెట్టి ఈయన గడిచిన కాలంలోకి ఈసారి ఇంత ముందు కన్నా ఎక్కువ వివరాల్లోకి వెళ్ళేలాగా చేస్తారండి. అంటే పాస్ట్ అంతా గడిచిన కాలం అంటే పాస్టే కదా. శ్రీ గురు బాబాజీతో శ్రీ మధుకర్ గారికున్న సంబంధం, ఆయన గొప్ప నాదయోగిగా ఉన్నప్పుడు తన పాత్రను ఎలాగ నిర్వర్తించారు శ్రీ అమ్మగారు అప్పటిది. అలాగే శ్రీకృష్ణుడి సంతతిగా చెల్లామణి అయిన చంద్ర వంశానికి అంటే యదు వంశానికి చెందిన ఒక ఉగ్ర యోధుడండి ఈయన. అలాగే ఈయన సమయంలో జైసల్మేర్లు తాలూకు ఎడారి రాజ్యాన్ని స్థాపించడంలో మునిగి ఉన్నారు. ఆ సీన్ కూడా ఈయన చూసుకుంటారండి. అప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా శ్రీ గురువు గారు క్షమించండి, మహావతార్ బాబాజీ గారు ఈయన గురువు అన్నమాట. అప్పుడు మొట్టమొదటిసారి గురువు. ఆ జన్మనాటి రుణానుబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి కార్మిక సంబంధాలు కారణంగా ఇప్పుడు ఈ జీవితంలో తరువాత మునపటి భారత రాజవంశాలకు చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శ్రీ విశ్వనాథ్ ఈ శ్రీ ఎం గారికండి సహచరులు, శిష్యులు అవుతారని, అలాగే ఈయన అచేతనావస్థలోంచి బయటకు వచ్చిన తరువాత బాబాజీ గారు చెప్తారండి. పూర్వజన్మలో రకరకాల పాత్రల్లో ఈయనతో సన్నిహితంగా ముడిపడిన వారి యొక్క జీవితాల బాధ్యతను ఈయన తీసుకోవలసి వస్తుందన్న విషయాన్ని కూడా బాబాజీ గారు చెప్తారండి. వాళ్ళని చూడగానే శ్రీ అమ్మగారు గుర్తించగలుగుతారని, సహాయం అడిగిన వాడినెవ్వడినైనా సరే ఏ విధంగానైనా నువ్వు తిరస్కరించవద్దు అని మాస్టర్ శ్రీ ఎం గారికి విశ్వనాథ్ బాబాజీ గారు సూచిస్తారు. ఈయన పెళ్లి చేసుకోవాలనే విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తారండి. వైవాహిక జీవితం ఎందుకు అంటే భావావేశపూరిత సన్నివేశాలను అదుపులో పెట్టగలే పరిపక్వతను మాస్టర్ ఎమ్మ గారికి అందిస్తుందని ఆయన చెప్పారంటండి. ఆధ్యాత్మిక జిజ్ఞాసువు వివాహం చేసుకోకుండా ఉండటం ఏ రకమైన ప్రత్యేకత, యోగ్యత కాదంటండి. అదేమైనా సరే అది నీ విషయంలో మాత్రం అనువర్తించదు. నువ్వు ముందు కాలంలో నీ దగ్గరకు వచ్చే వాళ్ళలో చాలా మంది పెళ్ళైన వాళ్ళే ఉంటారు. కనుక నువ్వు కూడా వైవాహిక జీవితం ఏమిటో తెలుసుకోకపోతే వాళ్ళకి ఎటువంటి సలహాలు కూడా ఇవ్వలేవు. అలాగే వాళ్ళకి ఏ సహాయము చెయ్యలేవు. కాబట్టి నువ్వు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలని నొక్కి చెప్తారండి. ఈయన స్వీయ కథను రాయటం ప్రారంభించాలని కూడా బాబాజీ గారు నొక్కి చెప్పారండి. కైలాసానికి, మానస సరోవరానికి వెళ్ళడానికి కొంత ముందుగా మొదలుపెట్టి అక్కడి నుంచి తిరిగి వచ్చిన ఒక ఏడాది లోపులోనే దాన్ని పూర్తి చేయాలని కూడా చెప్తారు. ఆయన చెప్పిన మరికొన్ని విషయాలు పూర్తిగా గోప్యమైనవి. నేను వాటిని వెల్లడించకూడదని ఒట్టు పెట్టుకున్న రహస్యాలు అని చెప్తున్నారు ఇక్కడ. ఇదంతా పూర్తయిన తరువాత అండి
ఆయన దేహాన్ని విశ్వనాథ్ బాబాజీ గారు పరిత్యజించిన మీదట దాన్ని ఏ విధంగా సంస్కరించాలన్న విషయంపై సూచనలు ఇవ్వడం ప్రారంభిస్తారండి. బాబాజీ మీరు చెప్పబోయే ముందు తప్పకుండా ఈ పని మీరు చేయదలుచుకున్నారా అనే విషయంపై దయ ఉంచి చెప్పండి. ఎందుకంటే కొంత సమయం పాటు దీన్ని మీరు వాయిదా వేయలేరా దయ ఉంచి అని మాస్టర్ శ్రీ ఎమ్మ గారు విశ్వనాథ్ బాబాజీ గారితో అడుగుతారండి. అబ్బాయి, నీకు తెలుసును, నేనేమైనా ఒకటి చేయదలుచుకుంటే దాన్ని అలాగ చేయటానికి ఘనమైన కారణాలు ఉంటాయని. నేను ఈ పనిలో ముందుకు సాగదలుచుకుంటున్నాను. నా మనశ్శక్తుల్లో 80% నీకన్నీ బదిలీ చేసేశాను. కానీ నువ్వు ఆ సామర్థ్యాలను పైకి కనబడనివ్వకుండా దాచుకోవడానికి ఒక విధంగా బాగానే కష్టపడవలసొస్తుంది. మరి ఏ ఇతరుడు లాగానే బతకడాన్ని నటించవలసి వస్తుంది. నువ్వు ఆ పని చేయగలవని కూడా నాకు నమ్మకం ఉంది. శ్రీ గురువు కొద్ది సమయంలోనే వచ్చి నిన్ను కూడా దీవిస్తారు అని విశ్వనాథ్ బాబాజీ గారు చెప్తారండి. మళ్ళీ ఏమంటారంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు కృష్ణమూర్తి ఫౌండేషన్‌కే తిరిగి వెళ్ళిపో. కృష్ణమూర్తి కూడా త్వరలోనే నిష్క్రమిస్తాడు. ఆయన వచ్చిన ఉద్దేశం నెరవేరింది. ఆ తరువాత జరిగే దాన్నంతటినీ కూడా నువ్వు నిశితంగా పరిశీలించు. నీ గుండెలోనే నేనుంటానన్న మాటల్ని గుర్తుంచుకో. ఇప్పుడు ఇక్కడ చేయవలసింది ఇదిగో ఇదే అని చెప్తారండి. నీలకంఠ పర్వత పాదాల దగ్గర మౌని బాబాకు గుహకు చేరువలోనండి అడవిలో ఉన్న ఒక ఏకాంత స్థలాన్ని శ్రీ ఎం గారికి చూపిస్తారు. బాబాజీ నాకు ఈయనకి మధుకర్ గారికండి ఒక గడ్డపార, ఒక గెడ్డ పలుగు, ఒక తవ్వుగోల సమకూర్చుతారండి. పలానా కొలతలున్న ఒక పెద్ద గొయ్యిని తవ్వమంటారు. ఈ విషయంలో మధుకర్ గారికి ఏ రకమైన అనుభవం లేకపోయినా సరే, అది ఈయనొక్కడే చెయ్యాలనమాట. దానికోసం బాబాజీ ఈయన మనసుకు కావాల్సినవన్నీ కూడా నేర్పుని, ఈయన శరీరానికి కావలసిన బలాన్ని ఆ సమయంలో సమకూరుస్తారండి. చూడండి, గురువులు యొక్క దయ, వాళ్ళ కృప ఉంటే మన వల్ల కానిది ఏమీ లేదు. 2 రోజుల్లోనే ఆ గొయ్య సిద్ధమైపోతుంది. ఈయన చేతులు పూర్తిగా కుదుములు కట్టేస్తాయండి. ఎందుకంటే ఈయనకి అసలు అలవాటే లేదు కదా అలాంటివి. మూడో రోజు గురువారం అవుతుంది. ఆ రోజున బాబాజీ గారు శ్రీ మధుకర్ గారికి కొన్ని వ్యక్తిగతమైన ఆదేశాలిస్తారండి. అదే రాత్రి ఇద్దరూ కూడా గురు శిష్యులిద్దరూ కూడా ఆహ్, తవ్విన గొయ్యయితే ఏదైతే ఉందో ఆ స్థలానికి వెళ్తారనమాట. నిర్మలమైన ఆకాశంలో పూర్ణచంద్రుడు వెలుగుతున్నాడండి. వెలిగిపోతున్నాడు. అంటే అది పౌర్ణమి వేళ. చల్లని గాలి వీస్తూ ఉంది. మనం శ్రీ గురువు కోసం నిరీక్షిద్దామని బాబాజీ గారు చెప్తారండి. అంటే అక్కడికి మహావతార్ బాబాజీ గారు రాబోతున్నారు. కొంతసేపట్లో మధుకర్ గారు ఇంతకుముందు అరుంధతి గుహ దగ్గర చూసిన లాంటి కాంతి బంతే అంతరిక్షంలో కనిపిస్తుందండి. అది పొన్నం నాటి చంద్రుడికి దగ్గరగా వస్తున్న కొద్దీ ఆకాశంలో 2 చంద్రులు ఉన్నాయా అన్నట్టు అనిపిస్తుందనమాట. అది వీళ్ళ దగ్గరికి వేగంగా చప్పుడు చేస్తూ వస్తూ ఇంకా పెద్ద పెద్దదిగా అయిపోతుందండి. అది అప్పట్లాగా ఫైర్ బాల్‌లా కాకుండా అది నేల మీదకి దిగటం చాలా సాఫీగా జరిగిందంట. అది వీళ్ళ ముందు దిగుతూ ఉంటే పిడుగుపాటి ధ్వని లేదు. ఏ రకమైన చప్పుడు లేదు. ఎందుకంటే నాగలోకం నుంచి నాగుడు వచ్చినప్పుడు అది వేరు కదా! అది కాంతిబంతిలాగా అది మంటతో ఒక గోల్డెన్ కలర్‌లో నిప్పు బంతిలా వచ్చిందండి. అదెంతో పెద్ద శబ్దం చేసుకుంటూ పిడుగులాంటి శబ్దంతో వచ్చింది. కానీ ఇక్కడ అలాంటియి ఏమీ లేవు అని చెప్తున్నారు. వెలుగుతున్న ఆ గోళం తెరుచుకుంటుంది. దానిలో నుంచి శ్రీ గురువుగారు బయటకు అడుగు పెడతారండి. ఆయన వెనక వెలిగిపోయే నీలఛాయతో ఉన్న అత్యంత సుందరుడైన ఒక దిగంబరుడు కూడా దిగుతాడండి. వీళ్ళు సాగిలపడిన తరువాత శ్రీ గురువు మధుకర్ గారితో ఇలా చెప్తారు. "నువ్వు ఇంతకుముందు నాగరాజును కలుసుకున్నావు. ఈసారి ఆయనే మరో రూపంలో ఉన్నారంతే. సర్పలోక జీవులందరూ కూడా కామరూపులు. ఇప్పుడిక అసలు వ్యవహారం చూద్దాము" అని చెప్తారండి. నీ గురువు శరీర మనసుల నుంచి కొన్ని ప్రత్యేకమైన తత్వాలను నీ శరీర మనసుల్లోకి బదిలీ చేద్దామని మేము నిశ్చయించుకున్నాం.
దీనికి కారణం ఏంటంటే, నువ్వు ఇప్పటి ప్రణాళికలో చాలా పని చేయాల్సి ఉంది కదా! మీ గురువు ఏ పతాకము, ఏ సంస్థ లేకుండా మహా నిశ్శబ్దంగా పనిచేశాడు కానీ, నువ్వు మాత్రం వేరే విధంగానే పని చేయాల్సి ఉంటుంది. 1991 వరకు మీ గురువులాగే నువ్వు కూడా నిశ్శబ్దంగానే పనిచేస్తావు. దాని తరువాత మాత్రం క్రమంగా నీ గురించి చాలా ఎక్కువ మందికి తెలియడం జరుగుతుంది. నువ్వు సిగ్గుపడో లేక బెదిరో సంకోచించకు. ఆ విధానమే క్రియా నిర్వహణకు కావాలి. ఈ పావన భూమిలో కూడా మానవజాతి ఎంతో ఘోరంగా స్వార్థపరము, హింసాత్మకము అవుతుందో నువ్వు చూడబోతున్నావు. మహేష్ నువ్వు దీనికి అంగీకరిస్తున్నావా అని విశ్వనాథ్ బాబాజీ గారిని అడుగుతారండి. అప్పుడు ఈయన మధుకర్ గారు, అవునండి. ఈ మాటల్ని మీ నోటి నుండే రావాలని నేను కోరుకున్నాను. ఇక సమయం ఆసన్నమైంది. నన్ను దీవించి మీ దగ్గరే ఉంచుకోండి అని విశ్వనాథ్ బాబాజీ గారు చెప్తారు. శ్రీ గురువు నాగరాజు ఈయన చూస్తూ ఉండగానే బాబాజీ గోతిలోకి దిగి పద్మాసనంలో కూర్చుని కొన్ని సెకండ్ల పాటు బలంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తారండి. ఆయన కళ్ళు నొసటి మధ్యలో స్థిరంగా నిలిచి ఉంటాయి. చాలా బలమైన, శక్తివంతమైన నిశ్వాసం తరువాత ఆయన నిశ్శబ్దుడైపోతారండి. అంటే బంధించేశారింక. ఆయన శరీరం పూర్తిగా నిశ్చలమైపోయింది. ఆయన శిరస్సు అగ్రం నుంచి ఇంద్రధనుర్వర్ణ కాంతి బహిర్గతమై వెంటనే శ్రీ ఎం గారి యొక్క హృదయంలోకి ప్రవేశిస్తుందండి. నా అంతర్ వ్యక్తిత్వం శాశ్వతంగా మారిపోయింది అని చెప్తున్నారు ఆ క్షణం. ఇక అప్పటినుంచి బాబాజీ శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాస్టర్ శ్రీ ఎం గారి ద్వారా పనిచేయటం మొదలుపెట్టాయండి. అంటే ఇప్పుడు మాస్టర్ శ్రీ ఎం గారిలో ఉన్న శక్తులేమిటి అంటే, శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారికి మరో రూపమే మాస్టర్ శ్రీ ఎం గారండి. ఆ మీద ఆయన శిరస్సులోంచి ఒక ధవళకాంతి బహిర్గతమై ఆకాశం వైపుకి ఆరోహిస్తది. కొన్ని సెకన్లో అది ఆకాశంలో రోదిసిలో అదృశ్యమైపోతదండి. శ్రీ గురువు అప్పుడంటారు, ఇక్కడ ఇక్కడ అనుకున్నది అయిపోయింది. నీకు ఏ ఆదేశం ఇవ్వడం జరిగిందో దానినే నువ్వు చెయ్యి. నేనిప్పుడు ఇంక వెళ్ళిపోవాలి. నాతో సంపర్కం ఏ విధంగా పొందాలో నువ్వెరుగుదువు కాబట్టి, నేను శ్రీ గురువుకి, నాగరాజుకి సాష్టాంగపడి అని చెప్తారండి. చెప్పినప్పుడు వెంటనే మధుకర్ గారు మహా అవతార్ బాబాజీ గారికి, నాగరాజు గారికి సాష్టాంగపడి నమస్కరించి ఉంటారు. వాళ్ళ యొక్క విమానంలోకి ఎక్కి త్వరలోనే వెళ్ళిపోతారండి. విమానం అంటే అదే ఆ బంతి. ఆ రాత్రంతా సమాధిని మట్టితో నింపుతూ పనిచేస్తూనే ఉంటారండి శ్రీ అమ్మగారు. నిండిన మొదటి తవ్వుగోలల్ని మట్టిని చేయటానికి నిజంగా చాలా బాధాకరం అనిపిస్తదండి. కానీ అనావేశంగాను, చాలా నిబ్బరంగాను ఆ సమాధిని ఆ మట్టితో నింపిన రీతి ఏదైతే ఉందో అది చూస్తే మాస్టర్ శ్రీ అమ్మగారికి చాలా ఆశ్చర్యమేసిందంటండి. కొంతసేపటికి బాబాజీ దేహం ఉన్న గొయ్యి నిండా పూర్తిగా పూడ్చిపోయిందంట. ఈయనకి చెప్పినట్టుగానే పై తలాన్నంతా గూడా గట్టిగా చేసేసి, గడ్డి మొలిచిన చిన్న మట్టి పెళ్ళల్ని దాని మీద వేసి నీళ్లు పోసేస్తారు. అక్కడ సమాధి కట్టడం గానీ, సమాధి స్థలాన్ని గుర్తించడానికి ఒక రాతి పలకను పెట్టడం గానీ, బాబాజీ గారు ఒప్పుకోలేదండి. ఆ పవిత్ర స్థలం దగ్గర సాష్టాంగపడి లేచి వెళ్ళిపోయారంట శ్రీ మధుకర్ గారు. అక్కడి నుంచి ఈయన గుహకి తిరిగి వెళ్ళేసరికి చాలా తెల్లారిపోతుందండి. ఉదయిస్తున్న సూర్యుడు కొండల రేఖా చిత్రాన్ని కెంపు వన్నెతో నింపుతూ ఉన్నాడు. పక్షులు కిలకల రావాలు చేస్తున్నాయి. గాలి మందంగా వీస్తుంది. హఠాత్తుగా శ్రీ మాస్టర్ శ్రీ అమ్మగారి యొక్క గుండె అంతా కూడా దుఃఖంతో తడిసిపోతుందండి. ఆయన దుప్పటి మీద పడుకునుంటారు. సిగ్గు, బిడియం విడిచిపెట్టేసి బోరున ఏడుస్తూ, అలా ఏడుస్తూ ఉంటే ఆయన శరీరం మొత్తం గూడా కంపించిపోతుందండి. ప్రేమ, కృతజ్ఞత, విరహంతో నిండిన కన్నీళ్లు విధిగా ఆయన కళ్ళల్లో నుంచి ఒక ప్రవాహంలాగా ప్రవహిస్తూ ఉంటాయండి. అలిసిపోయి ఉన్నారేమో కదా! అలా ఏడుస్తూనే పాపం ఆ దుప్పటి మీద అలాగే నిద్రపోతారు. అది గాఢమైన, స్వప్నరహితమైన సుషుప్తి. అంత స్థితిలోకి వెళ్ళిపోతారండి.
ఈయన లేచేసరికి పూర్తిగా కుదుట పడతారు. ప్రశాంతంగా ఈయన బాధ్యతలు ఏమైతే ఉన్నాయో ఆయన యొక్క గురువుగారు విశ్వనాథ్ బాబాజీ గారు చెప్పిన ఆ బాధ్యతలయ్యి అన్నిటిని కూడా మోయడానికి మానసికంగా, శారీరకంగా ఈయన సంసిద్ధుడవుతాడండి. ఇది అండి ఈరోజు. రేపు మనం జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క నిష్క్రమణ తాలూకు విషయాలన్నీ గూడా తెలుసుకుందామండి. కొత్తవారు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. గురువుగారు ఆ యొక్క శరీరాన్ని మాత్రమే చాలించారు కానీ, ఆయన మాస్టర్ శ్రీ అమ్మగారిలో జీవించే ఉన్నారు. అందుకు మనందరం కూడా బాధపడకుండు ఆయన్ని దర్శిస్తే విశ్వనాథ్ బాబాజీ గారిని మనం దర్శించినట్టే. ఇది అండి. థాంక్ యూ. మళ్ళీ రేపటి సెషన్‌లో కలుసుకుందామండి. అందరికీ కూడా ధన్యవాదాలు.